ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరుడు కృష్ణ పరమాత్ముడికి ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరు దేశం అంతా కూడా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని మనందరము కూడా ఖుషీగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఎట్లా వస్తుంది అనే తొందరగా తిరిగి చూసేలకు వచ్చేటట్లు ఆరోగ్యపరంగా ఉండాలని ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క మనిషి ఎవరు కూడా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని అనుగ్రహం అనేది మనం ఏడుకొని మనం రెండు మంచి మాటలు మంచి పలుకు మంచి విధానము మంచిగా మనం ముందడుగు వేయాలని ఆ భగవంతుని అనేది నేను వేడుకుంటున్నా. కానీ అందరూ కూడా కొంచెము చెప్పంగా కొంచెం అనేది మనిషిలో అనేది కొంచెం మార్పు వచ్చింది అనుకో ప్రతి ఒక్కరికి అనేది మారి మనం ఎందుకు ఇట్లా మంచిగా ఉండకూడదని భగవంతుని అనేది అనుగ్రహం అనేది మరి ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. కానీ నేను చెప్పడం కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవండి. ఏమీ లేదు. భగవంతుని కృపం అనేది హ్యాపీగా ఖుషీగా మన పని పాటలలో అన్నిట్లో కూడా ఎవరు చేసే ఏ పనులు చేస్తారో వాళ్ళకు ఖుషీగా ముందడుగు మనము వెయ్యాలా హ్యాపీగా జరగాలని మనము కోరుకుందాం ఆ భగవంతుని. ఈశ్వర పరమేశ్వర కృష్ణ పరమాత్మ కృష్ణ అర్జున తండ్రి సౌభాగ్యం లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమలు పువ్వులు గాజులు ఆత్మీతులకు ఇచ్చే తొలి ముత్తైదుగా దీర్ఘ సుమంగళి అని వరాలు కురిపించే లక్ష్మీదేవి కరుణ చూపవమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమలు పువ్వులు గాజులు ఆత్మీతులకు ఇచ్చే తొలి ముత్తైదుగా దీర్ఘ సుమంగళి అని వరాలు కురిపించే లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారు అనుగ్రహం ఉండి పసుపు కుంకుమలు సౌభాగ్యముతో ఎప్పటికీ కూడా ప్రతి ఒక్క మనిషి ఆడబిడ్డ అందరూ కూడా ఖుషిగా ఉండాలని నా ఉదయపూర్వకంగా భగవంతుని నేను ఏడుకుంటాను. అందరం కూడా నవ్వడము ఒక వరము, నవ్వించడము ఒక భోగం, నవ్వలేకపోవడము ఒక రోగము. కానీ ఖుషిగా నవ్వుకుంటా ఉంటే కనుక 10 టాప్లెట్ వేసేటోళ్ళు 4 టాప్లెట్లు ఎనికి గుంజుకోవచ్చు. అంటే మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా ముందడుగు వేసుకొని మనం పెంచుకోవాలి. కానీ ఎప్పుడు ముఖము మార్చుకుంటా చేసుకుంటా అది ఇదని మనం ఉండేమనుకో మన ఆరోగ్యాన్ని మనమే కుషించి నశించి చేసుకునే వాళ్ళం మనం అవుతాం. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆరోగ్యం బాగుండాలా ఈ సంవత్సరం తిరిగి చూసాలక ఇదైపోవాలని ఆ భగవంతుని అనేది మనం ప్రతి ఒక్కరము ఏడుకుందాం. సౌభాగ్యం అనేది ఆ అమ్మవారు ఆ లక్ష్మీదేవి కటాక్షము మనందరికీ కూడా పసుపు కుంకుమలతో ఉండాలని నా ఉదయపూర్వకంగా భగవంతుని ఏడుకుంటున్నా నేను. అందరం కూడా ఖుషిగా హ్యాపీగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు భగవంతుడు. ఆరోగ్యం ఉంటే కనుక ₹1 మనకు వెనకబడినట్టే. ఆరోగ్యము బాగలేదనుకో ₹1 ఎనిక్కిపోతుంది, డబ్బు ఎనిక్కిపోతుంది. తర్వాత ఆరోగ్యం అనేది కూడా మనసులకు అనేది ఇంట్లో ప్రశాంతత ఉండదు, మనశ్శాంతం ఉండదు, మనసులు కోల్పోతారు. ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉందాం. ఏముంది కష్టాలు ప్రతి మనిషికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటుంది కాదని చెప్పలేదు. కానీ మనం అనేది మామూలుగా ఒక కోడలు కొడుకు అనేది ఒక అత్త మామ అనేది ఉన్నారు. కానీ నోరు ఎత్తుతే గినక నోరు వేస్తే గినక గావు 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 అని ఎడుస్తాడు. మంచి మాటకు గావని వేశా, చెడ్డ మాటకు గావు గావు అని ఎడిచా. ఏమిటికి ఎందుకు మామయ్య నువ్వు ఎందుకు అంత గట్టి గడుస్తావు ఏమిటికి అని అంటే నా మాట ఇంత, నా తీరే ఇంత, నేనే ఇంత అని అంటాడు. కానీ ఎవరో కూడా ఆ నోటికి హద్దు లేక ఎవరు ఆ నోటికి పోలేకపోతున్నారు ముందుకు.
కానీ నా మాట తీరి ఎట్లా అంటే ఎట్లా తీరైతుంది? మాటలో వినయం, విధేయత, ప్రేమ, అనురాగం అనేది ఉంటుంది. కానీ ఒక్క భార్య అనేది గట్టిగా అడిస్తే ఏదో ఒక భార్య అడిచినాడు మనిషి జీవితమే ఆ మనిషే టైపే అసడమే అనేది ఉంది. కానీ ఏమిటికి నాయన అమ్మ ఏ మాట చెప్పినా కూడా నాయన ఎందుకమ్మా విట్ల వినైపోతున్నాడు, మేము ఉండలేము, మేము చేయలేము, మేము వెళ్ళిపోతాము అన్నట. నాయన మీరు వెళ్ళిపోతే నేనేమి చేయాలా? ఆ నోటికి ఎప్పుడు మంచి మాటనే లేకుండా ఎప్పుడు నోరు ఎత్తితే పెద్ద నోరు వేసుకొని అరసడమే తప్పక నేను కాగా ఏమి చేయాలైనా నేను వెళ్ళిపోతానంట. కానీ నేను వెళ్ళిపోతా అంటే ఒంటివాడైపోతాడు. కానీ అరసడం ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. కానీ అని చెప్పి ఒక వైద్యుకొని కాడికి పోయి ఏమన్నా పరిష్కారం ఏమన్నా ఉంటుందా అని అన్నాడంట. అంటే అరిసేనోరు ఎప్పటికనేది వాగేనోరు పరిష్కారం అంటే ఏమి చెప్పాలా? ఇదో ఈ మందులు ఇస్తాను, డాక్టర్లను కూడా మేమేం చేయలేము ఇట్లా అన్నట. ఆ మందులు ఆ మాకులు ఏమీ పని చేయడం లేదు. కానీ నా నోరే ఇంత అని చెప్పి ఆ నోరు వాగుడుగా అయిపోయింది. అంటే నోరు ఇంత నోరు వేసుకొని వస్తే ఏది మనశ్శాంతం అనేది, ప్రశాంతత అనేది ఎట్లా కోల్పోతారు ఇంట్లో. కానీ ఏం చేసేసినారు, ఏమిటికి పరిష్కారం చిక్కలేదని చెప్పి మళ్ళీ ఒకరి కాడికి నలుగురు కట్టగట్టుకొని ఒక మునీశ్వరుని కాడికి పోయినారు. ఒక మునీశ్వరుని కాడికి పోతే, స్వామి మేము చేసిన పాపం ఏమి? చిన్న మాట కానీ పెద్ద మాట కానీ పెద్ద నోరు వేసుకొని మాట్లాడగలుగుతున్నాడు, మీరు ఏమన్నా చేయగలుగుతారా? మాకు ఏమిటి స్వామి మనశ్శాంతము కోల్పోతున్నాము, నా భార్య అటనే, నేను అటనే, మా తల్లి కూడా అటనే, ఒక్కడి గురించి ముగ్గురు మనశ్శాంతం కోల్పోతున్నాము, ఏమైనా పరిష్కారం ఉందా స్వామి అన్నాడంట. అంటే అప్పుడు నాయన కూడా నలుగురు కట్టగట్టుకొని వచ్చినారు కదా. అప్పుడు నాయన ముందుకు నిలబెట్టి, నాయన నేను ఒకటి ఇస్తాను, నువ్వు 2 గంటల సేపు మాట్లాడుకోకుండా సైలెన్స్గా అనేది ఉండాలి నాయనా నువ్వు అన్నాడంట. సైలెన్స్గా ఉండాలి నాయనా నువ్వు అన్నాడంట. సరే ఏముందిలే మాట్లాడుకో, నువ్వు ఈ మందు తీసుకున్నాక నువ్వు మాట్లాడకూడదు 2 గంటల సేపు, ఇట్లా ఉంటే నీకు ఈ మందు పడుతుంది నాయన అది ఇది అని చెప్పినట. సరేలే ఎందుకు అందరూ కూడా నన్నే అనుకుంటున్నారు కదా, ఏదోలే ఒక ముందుకు పోదామని చెప్పి పోయినారు. ఆయన ఇచ్చినాడు ఒక 5 చుక్కలు వేసుకొని, ఆయన నువ్వు 2 గంటల సేపు నోరెత్తాకునైనా సైలెన్స్గా ఉండాలి నాయన అన్నాడంట. అంటే 2 గంటలు ఏముందిలే, ఏముంటే ఉందాంలే, ఏం చేస్తామని చెప్పని అట్లా 5 చుక్కలు నోట్లో వేసుకోవడము, సైలెన్స్గా ఉండిపోవడం, 5 చుక్కలు వేసుకోవడము, సైలెన్స్గా ఉండిపోవడం, అట్లా కంటిన్యూ అయ్యి ఆయన ఉండంగా ఒక సైలెన్స్ కిల్లర్ అయిపోయినాడు. అంటే ఇంత నోరు వేసుకొని అరిచేవాడు ఇదిగా అనేది అయిపోయినాడు. కొన్ని రోజులకు సైలెన్స్ అయిపోయినాడు, ప్రశాంతంగా, ఇండ్లు బాగుంది, కోడలు బాగుంది, కొడుకు బాగుంటాడు, అప్పుడు తల్లి బాగుంది, తండ్రి కూడా బాగుంటాడు. సరేనని చెప్పి నలుగురు కట్టగట్టుకొని మళ్ళీ ఆయన కాడికి వెళ్ళిపోతానే, ఏమి నాయన ఇట్లా వచ్చేసినారే అని. ఏమి లేదు స్వామి, నీ మందు పని చేసింది, మాకు ఇది పరిస్థితి బాగుండాము, మేము మా కుటుంబం సమక్షంగా మా ఇంట్లో క్షేమంగా ఉండము స్వామి, నీవు ఇచ్చిన మందు పని తెచ్చింది అన్నాడ. నాయన పిచ్చివాడా, నేను ఇచ్చిన మందు పని చేయడం కాదురా పిచ్చివాడా, నేనేమి ఇయ్యలేదురా, నీళ్ళ సుక్క ఇచ్చినాను, ఆ నీళ్ళ సుక్క వేసుకునేవు అంతే తప్పక నేనేం మందు ఇయ్యలేదు నీకు. 2 గంటలు చెప్పు నువ్వు నోరు మూత వేసుకొని ఉన్నామని నేను కదా. ఆ 2 గంటలు చెప్తూ నువ్వే మనసు మారిపోయి భగవంతుడు అనుగ్రహం అనేది నీ మైండ్ నీకే రిలీఫ్ ఇచ్చింది. నేనేం మందు మాకులు ఇయ్యలేదు నాయన, నీళ్ళు ఇచ్చిన పిచ్చివాడా నేను. కానీ మనము అనేది కొన్ని కంట్రోల్ చేసుకోవాలా, కొన్ని పద్ధతులు మారాలా, కొన్ని విధానాలు తెలుసుకోవాలి నాయనా. మన చేతిలోనే ఉంది భగవంతుడు అనుగ్రహము. భగవంతుడు మనకు భూమి మీదకి వేసినాడు నాన్న, భూమి మీదకి వేసినాక మనము కూడా తెలుసుకోవాలా. కొంచెం కోపం, తన కోపమే తన శత్రువుతో సమానం కోపం అంటే కనుక కొంచెము. ఇప్పుడు ఎంత సీరియస్గా ఒకరింటికాడికి పోతావు, ఏదో వాళ్ళని కొట్టాలా పొడసాలనే కిందికి ఒకరింటికాడికి పోతావు, ఆ ఇంటి విల్లాలు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు కానీ ఒక గ్లాసు నీళ్లు తాగునాయనా అంటారు, కొంచెం కూర్చొనైనా గ్లాసు నీళ్లు తాగంటాడు. ఆ సీరియస్గా వచ్చే మనిషి కూల్ అయిపోతాడు. కానీ తన కోపమే తన శత్రువు. మనిషి అనేది ప్రతి ఒక్క మనిషికి కోపం అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది.
కాదని నేను చెప్పలేదు. కానీ మన చేతుల్లోనే మనం అనేది ఆ భగవంతుడే అనుగ్రహం అనేది మనకు ఉండాలా. మనం మార్చుకొని మన మనసును మనము తెలుసుకొని మన చేతిలో కంట్రోల్లో పెట్టుకోవాలా. మనం వేసినాడు కానీ భూమికి ప్రతి ఒక్కటి దేవుడు దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? మన చేతిలోనే మసులుకుండే విధానము మనకే ఉంది. మంచి చిన్నగా మాట్లాడినా ఆ మాటే, గట్టిగా మాట్లాడినా ఆ మాటే, అమ్మా అనే ఆ మాటే, పెద్ద బూతుగా తిట్టినా చూడి వినయం, విధేయత, ప్రేమ, అనురాగం, మంచి అనేది జీవితం అనేది ఈ జనవరి 1 సందర్భంలో నేను చెప్పబోయేది ఏమంటే ప్రతి ఒక్క మనిషి ఒక అహంకారం అనేది లేకుండా జీవితంలో మనిషి అనేది ముందడుగు వేస్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. జీవితం సక్సెస్ అయ్యి తప్పకుండా 3కి 3 అవుతుంది. అది నేను చెప్పడము కాదు. ఏమున్నది, ఈ పొద్దు ఉండేవాళ్ళు రేపు లేరు. కానీ మన అందరమే మనకు మనమే సీరియస్ అయిపోతే మనల్ని అందరినీ ఆ తల్లి మోసే భూదేవి ఎంత ఉండాలో మన మీద, ఎంత కోపముతో ఉండాలో భూదేవి మన మీద. ప్రతి ఒక్క రోజు పనులు చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాం. ఆ భూదేవి మనల్నంతా బరాయించి మోస్తుందంటే గనక అంటారు చూడు పెద్దవాళ్ళు, భూదేవికి ఉన్నంత ఎంత ఓర్పు ఉండాలి. ఆ పతివర్తల ఆ మహా తల్లులు 4 పక్కల నలుగురు ఆ తల్లులు ఆ తండ్రులు మంచి నీతి నిర్జాతిగా అనేది ఉండబట్టి మనం అనేది దేశము తొక్కుని ఆ తల్లి అనుగ్రహం అనేది మనకుంది. కానీ యాడికి మన నోరు శుద్ధము లేకుండా మన నోరు సాంచుకుంటా పోతే కనుక ఎంతవరకైనా పోతుంది. మన చేతుల్లోనే కంట్రోల్, మన చేతుల్లోనే చేసుకునే విధానం ఉంది. నేలకి ఆడినా కూడా తల అనేది ఆడిచి ఎంతవరకైనా పోవాలంటే కనుక మనిషి అనేది జీవితంలో తెలుసుకొని వ్యర్థములో అనేది పడకూడదు. ఇప్పుడు వయసు అనేది అయిపోయినాక ఒక 40 ఏళ్ళు దాటి 50 వస్తానే కాళ్ళ నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులు వస్తే చేతుల నొప్పులు వస్తాయి. కాళ్ళు రాకుండా పోతాయి. కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా. మోకాళ్ళు నచ్చినాయి అనుకో, మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా. ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకోవాలా. అప్పుడు ఆరోగ్యము బాగలేదని బాధపడతామా, భగవంతుని అనేది మనం అనుకుందామా? కానీ అనుకోలేము. ఆ టైములో మాత్రలు వేసుకోవాలనే, కడుపు కింద తిండి వేయాలనే, మనం అనేది ఇట్లా ఉండాలని ఆ మనసును తకతకలాడిపోతాము. కానీ మనం అనేది ఆ భగవంతుని అనుకోలేము. తప్పకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వ్యర్థములో పడగాకండి. జీవితం అనేది ఈ పొద్దు ఆ భగవంతుని ఆ నామస్మరణ రామ 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 అని ఆ నామస్మరణ చేసి ఆ భగవంతుని సన్నిధిలోకి 3కి 3 తప్పకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి పోగతాం. కానీ అమ్మ నువ్వు చెప్పడం ఏముంది, ప్రతి ఒక్కరు వచ్చినాక పొయ్యేటోళ్ళలే అంటారు. అనడం అంత ఈజీ కాదు. బతికిన బతుకు సత్య సావుతులలో తెలుస్తుంది అంటారు చూడండి పెద్దవాళ్ళు. కానీ సత్య సావుతుల్లో మంచి మాట, మంచి కథ, మంచి విధానం చేసిన అయ్యో మంచి సావు వచ్చింది, మంచిగా ఉంది అయ్యో అని నలుగురు బాధపడతారు. చెడుగా ఉండే మనిషిని చనిపోతే అబ్బా ఉన్నాగడ కటకటకట అనేది ఉన్నదిలే, పోనీలే పీడ ఇరడైపోయా అని అనుకుంటారు. మంచి చెడున్నే సాట మంచి ఉంటుంది, మంచినే సాట చెడు ఉంటుంది. చెడును వదలండి, మనిషిని పట్టుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కంట్లో రవ్వమేను కూడా ఈ చెప్పే ప్రయోజనాలు వినండి, తెలుసుకోండి, గుర్తించండి. తప్పకుండా ఈ జనవరి 1 ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని అనేది నేను వేడుకుంటున్నాను. కానీ మనిషి వ్యర్థములో అనేది పడగాకండి. సాటి మనిషికి సాయం చేయకునే బాధలే, ఈడ్చెలు కుట్లాలు కుటంతరాలు అనేది పడగాకండి. మనసును అనేది ఒక్క పరిమితంగా మనిషిని మన కంట్రోల్లో పెట్టుకొని మంచి మనసు, మంచి మార్గము, మంచి విధానం అనేది మనం అనేది ఉంటే కనుక ఆ లక్ష్మీదేవి మన ఆత్మలోనే కొలువు తీరి ఉంటుంది. అది నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీరు వ్యర్థములో పడకుండా ఆ అమ్మవారు అనుగ్రహము కావాలా, ఆ అమ్మవారు సంకల్పం మాకు ఎందుకు ఉండదు అని మీరు ఒక కృషి చేయండి. కృషి చేసి ముందడుగు వెయ్యండి. తప్పకుండా 3కి 3 అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది. ఆ అమ్మ బిడ్డలమే కదా మనము. ఆ అమ్మ బిడ్డలము కాబట్టి మనము బాధపడుతుంటే అమ్మ చూడలేదు. కానీ మనము మోసాలు, టక్కర్లు, అబద్ధాలు, తెల్లవాడతాను ఏగిలేస్తే 1000 గండాలు, ఆ 1000 గండాలు తప్పించుకొని ఆ ఒక్క 2 ముద్దలు తిని పండుకొని మళ్ళీ లేసా రోజుకు 1000 గండాలు తప్పించుకొని బతకాలి మనం. ఆ గండాలన్నీ తప్పిపోవాలంటే మనకు అమ్మ సహకారం అనేది, ఆ భూదేవి సహకారం అనేది మనకు ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి
కోట్ల ఉన్నేటోడు కాదు, లేనివాడు కాదు, భిక్షగాడు కాదు. ఎవరైనా నేలపోయే ఒక నల్లజీమ పురుగుతో కానించి భగవంతుడనే కృపం అనేది మనకు ఉండాల. ఆ తల్లి భూదేవి మనలందరినీ కూడా ఆ తల్లి కాపాడుకుంటుంది. ఇప్పుడు భర్తనే అమ్మా అంటాం, అమ్మా అంటేనే భూదేవి ఉలిక్కిపడి నా బిడ్డ ఏదో అని చెప్పి ఉలక్కిపడదు. తల్లి కూడా జన్మనిచ్చిన తల్లి కూడా లేట్ అవుతుంది. భూదేవి సెకండ్ కూడా ఉండదు. అమ్మా అంటానే ఉలక్కి పడుతుంది ఆ భూదేవి. కానీ మనము అంటూ చెడు మాటలు, చెడు వ్యవహారం లేకుండా మంచి బాటలో, మంచి నడవడికలో మంచిగా మారదాము. ఎందుకు మనము మారకూడదు, ఎందుకు మనం ఇట్లా ఉండకూడదని సంకల్పన చెయ్యండి, తప్పకుండా సాధిస్తాం. వయసు అయినాక ఏమీ మనము సాధించలేము, మన చేతిలో ఏమీ లేదు. అప్పుడు ఆకలికి వయసు అయిపోయినాక ఆకలికి చూసుకోవాలన్నా, వాళ్ళు పెట్టేది తినాలన్నా, మనం ఎన్నో ఆలోచనలు, కాళ్ళ నొప్పులకు చూసుకోవాలన్నా, ఆరోగ్యం బాగలేకుంటే బాధపడాలన్నా అన్ని సమస్యలు ఉంటాయి. మనం ఈ పొద్దు 2 మంచి మాటలు, మంచి కథ, మంచి పూజలు, పునస్కారాలు మనం చేసి ముందడుగేసి 2 మంచి మాటలు చెప్పి మనం ఉంటే భగవంతుడి సంకల్పన, అయ్యో బిడ్డ మంచిగా చేసింది, నేను ఎందుకు చేయకూడదని భగవంతుడు, అమ్మ కూడా, ఆ భగవంతుడు కూడా, శివుడు కానీ ఏ దేవుడును మనసులో అనుకున్న సహకారం అనేది తప్పకుండా మనకు అందగలుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా చెడును వదలండి, మంచిని పట్టుకోండి, మంచి మార్గంలో మంచి బాటలో నడచాలని ఆ భగవంతుని నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, వ్యర్థములో అనేది పడకాకండి. మనిషి లైఫ్ ఇది మనం ఇళ్ళ మీదకి వచ్చినాక ఇదే శాశ్వతం అనేది మనది కాదు. ఏ పొద్దు మనం ఆ భూదేవిలోకి పోతాము, పుటక గిటక అనేది ఉంది కదా. అంత మాత్రానికి మనకు ఎందుకు మోసాలు, టక్కర్లు, ఒకరిని చంపుకోవడాలు, ఎన్నో. ఆ భూదేవి ఆ బరువును మొయ్యలేక ఆమె చాలా బాధపడుతుంది. భూదేవి మనం చేసే అనష్టాలనేది ఆ తల్లి బాధపడుతుంది. కానీ ఆ తల్లి కూడా బరాయించలేక ఇప్పుడు ఆస్పిరెంట్లని పోతండి, జీపులు అట్లా పడమని, ఒక మనసులో ఇట్లా బండ్లు పడమని ప్రతి ఒక్కటి కూడా నష్టాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఆ భగవంతుడి కృపముతో ఏ నష్టాలు ఏమి జరగకుండా ప్రపంచం అంతటికి కూడా హ్యాపీగా సల్లంగా భగవంతుని కృపం అనేది ఉండి అందరూ కూడా ఆ తల్లి బిడ్డలము అనుగ్రహం ఉండి హ్యాపీగా ఉండాలని నా హృదయపూర్వకంగా ఏడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, వ్యర్థములో అనేది పడగాకండి. మనిషి మానవత్వం ఎత్తినాక మానవ జన్మ ఇచ్చినాడంటే ఇప్పుడు ఎంతో అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి చెట్టు కానీ ఎన్ని ఉంటాయి. మన మానవ జన్మ అంటే తెలివితేటలు ఇచ్చి, తినేదానికి తిండి ఇచ్చి, మాటలు ఇచ్చి, అన్ని తెలివితేటలు ఇచ్చినాక మనం ఎన్ని తెలుసుకొని మసులుకొని మనం అంటూ ముందడుగు వేసి భగవంతుని ఎందుకు అనుకోకూడదని కృషి చేయండి. మనిషి ఒక పట్టుదల పట్టండి. పట్టుదల పడితే ప్రతి ఒక్కరు కూడా సాధించి ఆ భగవంతుని సన్నిధిలోకి మనం తప్పకుండా చేరగలుగుతాము. అది నేను చెప్పడం కాదు, ఆ భగవంతుడే మాటగా నేను చెప్పగలుగుతాను. ఈ పొద్దు మీరందరూ కూడా కృషి చేసి ముందుకు నేను చెప్పే ప్రయోజనాలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ నన్ను ప్రోత్సహించా ముందుకు అంటే నేను కూడా ఎందుకు చెప్పకూడదు, ఎందుకు మారరు, తప్పకుండా మారతారని చెప్పి నేను కూడా మీ ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చేస్తాను. అందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా ఖుషిగా, హ్యాపీగా, ఆరోగ్యంగా అందరూ కూడా బాగుండాలని నా హృదయపూర్వకంగా ఆ భగవంతుని సన్నిధిలోకి మనందరము పోతామని తప్పకుండా విధేయతాం. మనం ఇక్కడ ఉండేది ఏమీ లేదు, కానీ భగవంతుని కృప ఉండాలని ఏమీ లేకున్నా ఎంత పని చేసినా రామ 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 ఆ నామస్మరణ అనేది చేస్తే గినక, ఆ నోట్లో గినక పడిందనుకో మన జన్మ ధన్యం అయిపోతుంది. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. మీరు అనుకోవాలా, మీరు చేయాలా, నా ఒక్క అనుగ్రహం అనేది మీకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. భగవంతుడు నాకు అనుగ్రహం ఇచ్చినాడు, మీకు కూడా అనుగ్రహం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ, జై శ్రీరామ. ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః.